గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రయాణంలో ఏ క్షణంలో ఏ మూమెంట్లో నాయుడు గారికి కానీ లేదా సురేష్ బాబుకి కానీ కాశీ విశ్వనాథ్ మామూలోడు కాదు, ఇతను పక్కా ఛాన్స్ ఇవ్వాలి అనిపించిన ఆ డే ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? అంటే ఎవ్రీ మినిట్ ఉమ్, నాయుడు గారు అయితే ఆయన మనసులో ఏముందో అది బయటకు అనేస్తారు. సురేష్ బాబు కొంచెం లోతుగుండే. ఉమ్, ఈయన చాలామందికి మాట ఇచ్చేసి ఛాన్స్లు ఇచ్చి కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా సెంటిమెంట్స్ అలాంటి వాటిల్లో చాలా మంచి ఛాన్సులు ఇచ్చారు. కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు. సార్ బట్ సురేష్ బాబుది నా మీద నమ్మకం కానీ నా మీద ప్రేమ కానీ కాశీ అనేవాడు లేకపోతే ఈ 3 సినిమా హిట్స్లో అతని పార్టిసిపేషన్ ఏముందనేది కానీ బాగా తెలిసి ఉమ్, నాకు డైరెక్షన్ లేట్ చేశాడు ఆయన. తెలిసి లేట్ చేశారా? ఎందుకంటే నాకే డౌట్ వచ్చేస్తూ ఉండేది. ఆ, ఏంటి ఒక సినిమా చేస్తే ఛాన్స్ ఇస్తా అన్నారు సురేష్లోను, 3 బ్లాక్ బస్టర్స్ చేసాము, ఇంకా రావట్లేదు ఏంటి? కిందేమో నాయుడు గారిది చిన్న తిరుపతి అనేవాళ్ళం మేము, ఉమ్, పైన సురేష్ బాబు పైకొండ మీద ఉండేవాడు, ఆయన పెద్ద తిరుపతి అని. ఇలా సరదాగా అనుకునేవాళ్ళం. చిన్న తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయిపోతున్నారు, వాళ్ళు ఒక సినిమా కూడా చేయని వాళ్ళు అవుతున్నారు, నేనేంటి అని చెప్పి ఒకసారి పరుచూరు వెంకటేశ్వరరావు దగ్గర ఓపెన్ అయ్యాను నేను. ఉమ్, అంటే మాటల్లో ఆయన అన్నాడు, ఆయనకి కాశీకి నేనే కదా ఇస్తానని పిలిచాను, ఇప్పుడు తను ఒక ప్రాజెక్ట్ పట్టుకుంటున్నాడంటే దాన్ని పట్టుకుని సూపర్ హిట్ చేస్తున్నాడు, ఇప్పుడు మనం ఛాన్స్ ఇచ్చేస్తే ఏముంది, ఇంకా బయట కాశీ అయిపోతాడు, మన కాశీ అవడు కదా అని అన్నాడంట. అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. బాధ. సో ఆయనకి మన మీద ఉన్న ప్రేమ లేకపోతే మన అవసరం ఆయనకు ఉండటం వల్ల మన కెరీర్ లేట్ అవ్వకూడదు కదా అనే ఉద్దేశంతో నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, నేను సినిమా చేయనండి, ఉమ్, అది కలిసి ఉన్నారా ముందే చెప్పేశాను నేను. సార్ 2 సినిమాలు అయినా ప్రేమించుకుందారా గణేష్ రావు గారు, నేను చేయనండి సినిమాలు, డైరెక్షనే చేస్తాను, మీ ఎప్పుడు ఓకే అయితే అప్పటి నుంచే అని అంటే, సరే అయితే కథ చేసుకో చేద్దాం అని అన్నాడు ఆయన. ఆ టైంలో కరెక్ట్గా ఉదయ్ శంకర్ అని తమిళ్ డైరెక్టర్ వచ్చాడు. సార్ ఏదో కథ చెప్పి నచ్చలేదు వాళ్ళకి. సరే టికెట్ వేసేయండి మెడ్రాసు, మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా పిలుద్దాం అని చెప్పేసి అని అంటే, ఆ సిట్టింగ్లో నేను కూడా ఉన్నాను. సో వస్తా మెట్లు దిగుతా, అతను నన్ను తలైవా అంటాడు, నేను తలైవా అంటాను. ఉమ్, తలైవా నిన్న ఏదో ఒక లైన్ చెప్పావు కదా, అది నాకు బాగా అనిపించింది, ఒకసారి సురేష్ బాబుకి చెప్పొచ్చు కదా అంటే, ఏం లైన్ అని ఆగాడు ఆయన. ఆ పైనుంచి కిందకు ఒక 20 మెట్లు ఉంటాయి, ఉమ్, ఆ 20 మెట్లు దిగే లోపు ఇతను లైన్ చెప్పాడు. ఇలా ఒక విలేజ్, ఒక పెద్ద ఆయన ఉంటాడు, వైఫ్ ఉంటుంది, పిల్లలందరూ వేరే ఊళ్ళల్లోనూ వేరే సిటీల్లోనూ దేశాల్లో ఉంటారు, వాళ్ళందరినీ చూడాలని చెప్పి ఆయన షష్ఠి పూర్తి చేసుకుంటాడు. అక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య ఉండే ఒక కథ. ఒక మనవడు ఎక్కడో దూరంగా ఉంటాడు, ఆ మనవడు వచ్చి ఆ ఫ్యామిలీని ఎలా రీయూనియన్ చేశాడు అనేది అని చెప్పాడు. ఉమ్, ఆయనకు వెంటనే కనెక్ట్ అయింది. టికెట్ క్యాన్సిల్ చేయండి అయ్యా, రేపు మళ్ళీ కూర్చుందాం అని చెప్పి అలా అది కలిసి ఉన్నాం రా. సూపర్. అంతకు ముందు రోజు ఎవరికి చెప్పారు సార్ ఆయన, ఉదయ్ గారు? ఏంటి ఇదే కదా, నచ్చలేదు అన్నారు కదా, ముందు నచ్చలేదు అన్నారు కదా. ఇప్పుడు ఆ కథ నచ్చలేదు, అది వేరే కదా. అది వేరే కథ. ఓకే. ఇది నేను క్యాజువల్గా అంత ముందు రోజు వచ్చినప్పుడు ఇలా ఉదయశంకర్ అని వచ్చాడు ఉమ్, సార్, మెడ్రాస్ వెళ్ళినప్పుడు తిరుపతి స్వామి దగ్గర కొలీగ్ అనమాట ఉదయశంకర్. ఓకే. అక్కడ కలిసినప్పుడు మాటల్లో ఏదో ఒక చిన్న లైన్ చెప్పాడు నాకు. ఉమ్, అంటే భవిష్యత్తులో నేను డైరెక్ట్ చేస్తాను, నాకు కథ కావాలి అన్నప్పుడు చెప్పాడు అనమాట. ఉమ్, అది అయిపోయిన తర్వాత సురేష్ బాబు కథ చెప్పడానికి వచ్చాడు, కథ చెప్పాడు, అది నచ్చలేదు. ఓకే. సో ఆ మెట్లు దిగేటప్పుడు అప్పుడు లైన్ చెప్పావు కదా అని చెప్పి అంటే, అది చెప్తే అది నచ్చింది. ఉమ్, దాని మీద అందరం కలిసి కలిసి ఉన్నారో చేయాల్సి వచ్చింది. కలిసి ఉన్నారో ఫైనలైజ్ అయ్యాక కాశీ ఇంకా సినిమా చేయనంటున్నాడు, మంచి కో డైరెక్టర్ ఏమన్నా చూసుకోండి మీరు, తను డైరెక్షనే చేస్తా అంటున్నాడు అని ఉదయ్ శంకర్ వాళ్ళకి చెప్పాను. ఓకే. దానికి దీన్ రాజు గారని ఆయన రైటరు. ఉమ్, తర్వాత దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి కాంట్రిబ్యూట్ చేశాడు. వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చేసారు. వచ్చేసి మీరు చేయనంటున్నారంట, ఈ సినిమా వరకు చేయండి,
మీరుంటే నాకు బాగుంటుంది, మీ వల్లే కదా ఈ ప్రాజెక్టు అది ఇది అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు. సార్ చేస్తే ఆ కథ బాగా రావడంతో సరే ఒక డైరెక్టర్ అయ్యే ముందు సూపర్ హిట్ సినిమాతోటి అయితే బాగుంటుందిలే అని చెప్పి యాక్సెప్ట్ చేసి ఆ సినిమా చేసి దాని తర్వాత నువ్వు లేక నేను చేశాను. సార్ సూపర్. యాక్చువల్గా చిన్నప్పుడు ఆ పాటలు కానీ ఆ పోస్టర్లు కానీ కలిసి ఉందాం అలా చూసేవాళ్ళం సార్. 50 డేస్ చూసా, 100 డేస్ చూసా, 175 డేస్ చూసా, 200 డేస్ చూసా, 250 డేస్ చూసా పోస్టర్లు కలిసి ఉందాంరా. అసలు ఆ మామూలు రికార్డ్స్ కదా ఆ సినిమా. అంటే సురేష్లో చేసిన 3 సినిమాలు కూడా సార్ అంటే ట్రెండ్ సెట్టింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలు రావటానికి మొదటి సినిమా మూల కారణమైన సినిమా ప్రేమించుకున్నారు. కరెక్ట్ అప్పటి వరకు ఫ్యాక్షన్ అంటే వాడికి తెలియదు, సార్. ఆ దాని మీద అసలు ఆ సినిమాలు రాలేదు. అది సూపర్ హిట్ అవటంతో తర్వాత చాలా వచ్చేసినాయి. ఇంద్ర అని, నరసింహనాయుడు అని, సమరసింహారెడ్డి అని, ఇలాగా చిన్న చిన్న సినిమాలు చాలా వచ్చినాయి. దాని తర్వాత గణేష్ అనే సినిమా సోషల్ అవేర్నెస్ మీద కూడా సార్ అప్పటి వరకు తెలుగులో రాలేదు. హాస్పిటల్స్ మీద ఓ హీరో యాంటీగా వెళ్ళి వాళ్ళ గుట్టంతా బయటపెట్టి వాళ్ళు చేసే మోసాలు ఇవన్నీ అనేది గణేష్లో అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ ట్యాగూర్లు ఇవన్నీ వచ్చినాయి సార్. అంతే కదా. అంతే. ఇప్పుడు కలిసున్నవరా అనేది చాలా ఫ్యామిలీ సినిమాలు వచ్చినాయి, కానీ అలాగ ఫుల్ ప్లెడ్జ్డ్ ఫ్యామిలీ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటూ సెంటిమెంట్స్ ఉంటూ స్టార్ వాల్యూ కూడా స్టార్ వాల్యూ ఉండి కంటతడి పెట్టించి విశ్వనాథ్ గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్, ఆయన యాక్టర్గా కూడా వచ్చి ఆయన తర్వాత బిజీ అయిపోయి అన్నిటికీ కూడా మూలం కలిసుందాంరా. అది కూడా ట్రెండ్ సెట్టింగే. ఈ 3 సినిమాల్లో ఏ జానర్లో సినిమా తీసినా డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టోటల్గా ఈ 3 సినిమాలు ఇన్స్పైర్ అవ్వటానికి చూడకుండా ఎవడో చేయలేడు. మాంటేజెస్ అవ్వచ్చు, లేకపోతే సీన్లు అవ్వచ్చు, లిరిక్స్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, చిన్న చిన్న ఒకసారి చూద్దాం దాంట్లో చూస్తే మనకు ఒక ఐడియా రావచ్చు అని ఈ 3 సినిమాలు ఒక చిన్న గైడ్ లాగా ఉపయోగపడతాయి యంగ్స్టర్స్కి. సార్ సార్ మీరు డైరెక్టర్ అవ్వకముందు ఉన్న జర్నీ గురించి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. అది అయిన తర్వాత మీ సినిమాల గురించి మాట్లాడుకుందాము. నాకు బాగా గుర్తు గణేష్ మూవీ సార్. గణేష్ మూవీలో కోట గారి యాక్టింగ్, సినిమా అంతా అసలు ఆ స్లాంగ్ కానీ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను బతకాలి తంబి అని చెప్పి అడిగేది కానీ లిటరల్గా బతిమలాడతారు ఆయన వెంకటేష్ గారిని. ఈ చెక్కు మీద నీకు కావాల్సినంత రాసుకో, నా జోలికి రావు మాకు అంటే ఆ డైలాగ్ డైలీ నాకు రావట్లేదు, కానీ గొప్ప యాక్టింగ్. ఇంకా క్లైమాక్స్లో ఆ హాస్పిటల్లో గుండు కొట్టేసి ఆయన ఇచ్చే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. కోటా గారితో మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? 100% సార్. కోట గారు మాకు ఫస్ట్ చాదస్తపు మౌ నుంచి పరిచయం సార్. ఆయన ఫస్ట్ ప్రతిఘటనలో అనుకుంటా కాశీ అనో మినిస్టర్ క్యారెక్టర్ చేశాడు. సార్. తర్వాత దీంట్లో గణేష్లో కూడా మంచి క్యారెక్టర్. సో ఆయనకి ఆ క్యారెక్టర్ విపరీతంగా నచ్చేసి శ్రద్ధ తీసుకుని మేము కూడా ఈ తెలంగాణ స్లాంగ్ పెట్టి దాంట్లో డైలాగులు మేము మామూలుగా చెప్తే ఆయన దాన్ని మార్చుకుని ఆయనే మార్చుకున్నారు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, రైటర్ ఉన్నారు, వాళ్ళందరికీ అంత యాజ్ ఈజ్ రాదు కదా. సో ఇది డైలాగు కొంచెం ఇంచుమించులో చెప్తే దాన్ని మార్చి ఆయన చాలా శ్రద్ధగా చేశాడు. ఆయన ఆ సీన్లు ఉన్నాయి కదా మీరు అన్నారు, ఆ సెల్లో పడేస్తే ఎలకలయ్యి వెళ్తా బొద్దింకలు తిరుగుతా ఒక మినిస్టర్ లా అంటాడు, దాంట్లో పడి ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ అనే ఇది ఉంటుంది కదా. అది ఆ షూటింగ్ అప్పుడు చాలా కష్టపడ్డాం మేము. ముందు రోజు వెళ్ళి ఆ సీన్ ఎలా షూట్ చేయాలనేది రిహార్సల్ చేసి ఏమేమి కావాలి, ఏ టైంలో ఎలకలాగా వెళ్ళాలి, ఇవన్నీ కూడా కెమెరా పక్క నుండి ఆ ఎలక నేను ఎప్పుడు ఎలకల్ని ఇలా పట్టుకోవటం కూడా లేదు, దాంట్లో అలా పట్టుకుని దాంట్లో వెళ్ళే ఎలక నేను అలా వదిలితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంత డెడికేటెడ్గా చేసాం మేము ఆ సినిమా. సో ఆయనతో చాలా మంచి అనుబంధం, ఇంటికి వెళ్ళి కలవటం, బాగున్నప్పుడు వెళ్ళి చూడడం ఇవన్నీ. అంటే ఇది నా పర్సనల్ అంటే ఇది నా పర్సనల్గా నేను చెప్తున్న మాటలు సార్. ఎందుకో అంటే ఆయనకి కోట గారికి
ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ అయినా, ఎలాంటి హ్యూమన్ ఫీలింగ్స్ అయినా అది మంచి గాని, చెడు గాని ఏ ఫీలింగ్స్ అయినా సరే అద్భుతంగా పండించగలనట్టు. ఎందుకో ఆయన తెలుగు వరకు పరిమితం అవ్వడమా, లేకుంటే ఆయనకొచ్చిన అవార్డులు గాని, ఆయనకొచ్చిన పేరు గాని చాలా గొప్ప. కానీ ఏది గూడా ఆయన స్కిల్‌కి సరిపోయేంత రాలేదని నా పర్సనల్ ఫీలింగ్. ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు, అవార్డులు ఇలాంటియన్నీ గడించాల్సిన వ్యక్తి అని నాకు వ్యక్తిగత అభిప్రాయం సార్. అంటే నేను అనేది అవన్నీ కూడా మీరు చెప్పినన్ని రావాలి అని అనుకోవటం అనేది ఆయన మీద మీకున్న ప్రేమ. ఆ ప్రేమే పెద్ద అవార్డు. ఎందుకంటే వాటికి లాబియింగ్లు ఉండొచ్చు, హ్మ్. ఒకే సినిమాకి 10 మంది పోటీ ఉండొచ్చు ఒకే అవార్డుకి. అలాంటి వాటిల్లో మిస్ అవ్వచ్చు, కానీ ఆయనకు రావాల్సిన ఐడెంటిటీ వచ్చింది, అవార్డులు వచ్చినాయి, గుర్తింపు వచ్చింది. హిందీలో ఎందుకు తీసుకెళ్తారు ఆయన్ని? సార్. హిందీలు కూడా చేశాడు కదా, అదర్ లాంగ్వేజ్ అవును. చేశాడు. అవును. ఆయన అందరూ ఓన్ చేసుకున్నారు. సార్. సో రావాల్సిన దానికంటే ఆయనకి ఎక్కువే వచ్చింది అనేది ఆయన ఫీలింగ్. నా దగ్గర చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాడు. హ్మ్. ఆఫ్టర్ ఆల్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవాడిని నేను, సార్. నాకు ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అనేది. బట్ ప్రతి వాళ్ళకి ఉంటాయి కదా, ఆస్కార్ రాలేదు, భారతరత్న రాలేదు, పద్మశ్రీ రాలేదు, అన్నీ డైరెక్ట్ టాలెంట్ మీద రావటం అనేది కొందరికి జరిగితే, కొన్ని అదృష్టం కొద్దీ కొంతమందికి వస్తూ ఉంటాయి. అండ్ గణేష్ సినిమాలోనే సింగిల్ హ్యాండ్ గణేష్ అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా సార్. ఆ డైలాగు ఎవరు రాశారు? మీకు ఆ రోజు షూట్ అప్పుడు ఇది ఎన్ని దశాబ్దాలైనా మిగిలిపోయే వెంకటేష్ గారి గెస్చర్ అవ్వద్ది అని చెప్పి అసలు అనిపించిందా ఆ రోజు షూట్ అప్పుడు మీకు గుర్తుందా? పర్చూరి బ్రదర్సే రాశారు. అంటే ఇంత గొప్ప ఇదైపోద్దని అనుకుని రాశారో లేదు తెలియదు, కానీ వార్నింగ్ ఇవ్వాలి. ఆ వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఆ చిటికేసి ఆ ఏళ్ళు అలా చూపించి చెప్పాలి అనే దాంట్లో ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష్ వస్తాను చూసుకుంటారా అని. బా అంటే యాక్చువల్గా అయితే బాలకృష్ణ గారి డైలాగులతో పోల్చుకుంటే అది పెద్ద పవర్ఫుల్ ఏం కాదు. వెంకటేష్ బాబుకి ఆ రోజుకి అది చాలా పెద్ద పవర్ఫుల్ డైలాగ్ అయింది.